హలో గాయ్స్, ఈ వీడియోస్ అన్నీ భోగి వీడియోస్. లేటుగా పోస్ట్ చేస్తాను, నేనేమనుకోమాకండి. నా ఫోన్ కొంచెం డ్యామేజ్ అయింది, సో అందుకని చెప్పి వీడియోస్ అన్నీ కనబడలేదు. ఇప్పుడు కనిపించి అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నైటే నేను బెంగళూరు నుంచి వచ్చాను అనుకోండి. ఇంకా మన భోగి మంట ఎలా ఉందో చూసేద్దాం పదండి. మా నాన్న 4కే నన్ను నిద్ర లేపేశాడు, భోగి మంట వేద్దాం పదండి అని చెప్పి. ఏంది ఈ పిల్ల ఇలా ఉంది అని చెప్పి ఏమనుకోమాకండి. మార్నింగ్ నిద్ర లేసేసరికి రెడీ అయ్యేంత టైం లేదనుకోండి. ఇంకా అలాగే వచ్చేసా, వీడియో తీస్తున్నా. స్టార్ట్ చేద్దామా ఇంక భోగి మంటలన్నీ. ఇదిగో మా బబ్లు గారు అప్పుడే స్టార్ట్ చేసేసాడు భోగి మంటలు. మా లడ్డు ఉండి ఇంకా పద వేద్దామని చెప్పి మా లడ్డు కూడా మొదలెట్టేసేసింది. మా సెలబ్రేషన్ ఇలా జరుగుతూ ఉన్నాయనుకోండి. మేమైతే సందడిగా మా వందులో వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాగే మా అమ్మ ఇంకా చలవంట కాదుంది, మా నాన్నేమో కష్టపడి అన్నీ తెచ్చిస్తూ ఉన్నాడు ఏందని చెప్పి. మా అమ్మేమో మా టింకుతోటి ఆటలాడుతుంది. మా చెల్లి ఇంకా ఒక్కటి తాటేకలు వేస్తూ ఉంది. మా అమ్మ చూడండి చిన్నపిల్ల అయిపోయి ఎలా ఆడుకుంటుందో మా టింకుతోటి. మా టింకు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇదిగో మా అమ్మ మా టింకు వీళ్ళిద్దరే. మా టింకు చూడండి ఇంకా సంఖ్యగా కూర్చున్నాడు మా అమ్మతోటి. నేను వీడియో తీసుకుని చూస్తూ ఉన్నాడు. మా అత్త ఈమె వెంకటలక్ష్మి. మా లడ్డు చూడండి ఇంకా తిరుగుతూ ఉంది. ఈ పిల్ల నేను వస్తే అస్సలు వదిలిపెట్టదు అనుకోండి, నన్ను నాతోనే తిరుగుతుంటుంది. ఎవరు నన్ను కనీసం పెద్దమ్మాయిని అని చెప్పి ఎవ్వరు అలా ట్రీట్ చేయరు. వాళ్ళల్లో మనుషుల్లాగే నేను కూడా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు. ఎవరు నన్ను అక్క అని కూడా పిలవరు అనుకోండి. కానీ కొంచెం అప్పుడప్పుడు బాధేస్తుంది, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వరే అని చెప్పి. కానీ ఏం చేద్దాం, అలా చిన్నపిల్లలాగా మనల్ని కూడా ట్రీట్ చేస్తారు. ఇంక సరే అని చెప్పి ఇంక చాలా మంట కాగుతూ ఉన్నాం. ఇగో ఒక్కొక్కటి తాటేకలు వేస్తూ ఉన్నారు. పెద్ద మంట వేయాలంట. ఇంకా మా బాతులు కొండడు వచ్చాడు. వీరికి ఈ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? వీడికి బాతులు అంటే బాగా ఇష్టం, అందుకే అందరూ ఇన్ని బాతులు కొండడు అని పిలుస్తారు అనుకోండి. మా బబ్బులు కూడా చూడండి మా తాటేకలు దొంగతనం చేసి తీసుకుని వేసుకుంటున్నాడు. ఈవోకి దొంగతనం చేయాలంటే అందరూ, అందుకే దొంగతనం చేస్తున్నాడు. మా అత్త చెప్పింది అనుకోండి, నాకు కూడా ఎందుకో తెలియదు. పదండి మా సూర్య వాళ్ళు వేస్తున్నారు. వీడు అందరికంటే పెద్ద భోగం అంటే వేయాలంట, అందుకే కష్టపడి చూడండి ఎలా వేస్తున్నాడు. ఏదో అన్ని కర్రలు కట్టి వేస్తున్నాడు వీడు. ఇంకా ముట్టిస్తూ ఉన్నాడు, అదే ముట్టుకోవట్లేదు. పాప వీడి కష్టాలు అయితే పగలకు రాకూడదు అనుకోండి. కానీ కష్టపడుతున్నాడులేండి, వేస్తాడు. ఎంత పెద్ద మంట వేస్తాడో చూద్దాం. అందులో ఇదిగో మా అత్త చూడండి మా టింకుని లాక్కొని వెళ్తూ ఉంది. వీళ్ళకి ఎప్పుడు ఒక్క క్షణం కూడా పడదు, ఎప్పుడు కొట్టుకుంటారు. మా టింకుని చూడండి ఎట్లా చేస్తుందో, వాడికే కోపం చిన్న కోపం ఉండదు, కొట్టుకుంటూ ఉన్నారు. ఇంక మా టింకు వెళ్ళిపోయి రాయి తీసుకొని వస్తున్నాడు చూడండి కొట్టేద్దా అని చెప్పి. మా నాన్నండి ఈరోజు భోగి వదిలేరా అని చెప్పి అన్నాడు మా నాన్న. సరేలే అని చెప్పి పక్కన పెట్టాడు. చూడడానికి చిన్నోళ్ళలాగా కనిపిస్తాడు చూడండి, ఎంత పెద్ద రాయి తీసుకున్నాడు. మా అత్త భయపడి పక్కకి వెళ్ళిపోయింది దాక్కోను. వీడేసినా వేస్తాడు పైన రాయి అని చెప్పి. ఇంకా మా చెల్లి చూడండి కష్టపడి ఇంకా వేస్తుంది, అన్ని తాటేకలు తీసుకుని వస్తుంది. మా చెల్లి మా నాన్న భోగమంట వేస్తున్నారు. మనమేమీ పెద్దగా పట్టుకోమనుకోండి. మా టింగు ఉండి మా అత్త చూసి కొట్టద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ మెడికల్ పూచి ఎవరు అనుకుంటున్నారా? వీడి పేరు ప్రతాపు. చూడండి దొంగతనంగా మా భోగమంట తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ముట్టిద్దామని చెప్పి వాళ్ళు భోగమంట వెళ్తున్నాడు. ఇంకా వెళ్ళి ముట్టిస్తున్నారమ్మ. ఇంకా పెద్ద మంట వేయాలని చూస్తున్నారు. పదండి వెళ్ళి మనం చూసేద్దాం సూర్య వాళ్ళ భోగి మంట కూడా ఎంత పెద్ద మంట వస్తుందో. మనకంటే పెద్దది వస్తుందా చూద్దాం. అలా అయితే ఎంత పెద్దది వస్తుందో. అయినా కూడా మా లడ్డు చూడండి అటు ఇటు తిరగతానే ఉంది. ఆ పిల్ల నా చుట్టూనే తిరగద్దు ఎప్పుడు. సరేలే అంతలోకి భోగి మంటలు చూసేస్తామని చెప్పి వేస్తున్నారమ్మ. ఇక్కడ బాల తాత కూడా వచ్చాడు. వీళ్ళు ఎంత పెద్ద మంట వేస్తున్నారని చెప్పి చూస్తానికి వచ్చాడు లేనుకోండి. పెద్ద ఆయన కదా, సో అందుకని చెప్పి వచ్చాడు. ముట్టించి కష్టపడి వేస్తున్నారు వీళ్ళు భోగి మంట. ఇది ఎప్పుడు మండుకుంటుందో, ఎప్పుడు పెద్ద మంట అవద్దో తెలియదు. కానీ ఎంత పెద్ద మంట వేయాలనో చూస్తున్నారు వీళ్ళు. ఆడ తాటకు లోడ్ తెస్తున్నాడు. ఏంది సూరిగా మీద అసలు అలగట్లేదా?
కిరసనాలు ఎందుకు డీజిల్ పోయింది. ఒరే మెడకల పూసి పక్కలే ఎందుకు రా బోగు చుట్టూరు తిరుగుతున్నావా ప్రతాప? ఫ్యాషన్ అది. ఓ మెడకల పూసి పక్కలే పక్కలేరా. పెద్ద బొగ్గాని వేసినట్టు వేస్తున్నాడు. మీ అమ్మ తాగలు కాలస్తుంది పో. ఏడెవరు వేసింది? పో. మా సూర్య అన్నట్టే మాకంటే పెద్ద బొగ్గు మంట వేసాడండి. ఏనో కూడా మాదే చిన్నది అయిపోయింది, వాళ్ళదే పెద్ద మంట అయింది. సర్లే ఏదో ఒకటి కదా అని చెప్పి వాడే పెద్ద మంట వేసాడు. అలాగో అందరూ చలిగాతా ఉన్నాడు. పెద్ద ఏదో కర్రలు పెట్టి మరీ వేసాడు భోగి మంట. రేపు పైన కరెంటు తీగలు ఉన్నాయిరా. ఎన్ని తేగలు తెచ్చావురా? నాకు కూడా తీస్తున్నారా? ఒరే నాకెందుకు వేస్తున్నా? చాకు ఇంట్లో ఉంది. అదంతే. మా చెల్లి నా మీద చాలా కోపంగా ఉంది. నేను భోగి మంట వేయకోకుండా వీడియోస్ తీసుకుంటున్నాను అని చెప్పి. చూడండి నేను పిలుస్తున్నా కూడా ఇదిలు ఇచ్చేస్తుంది. ఈ మెడికల్ బూచి వచ్చి ఏదో టోపీ తీసుకుని వచ్చి నాకు పెట్టాడు. చలేస్తుంది అక్క నీకు, నువ్వు పెట్టుకో అని చెప్పి. అందుకే మాట ఇంకో చూడండి, వాడు ఫోన్లో ఇంకా మునిగిపోయాడు. అస్సలకి ఎవరిని పక్కన వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదనుకోండి. మీది అప్పుడే అయిపోయింది, మాది ఇంకా ఉందిరా. టింకు కూడా చూడు ఫోన్ చూస్తున్నాడు పొద్దున్న. ఈ 3 కోతులు కూడా చూడండి. ఒక కోతి తాగదండి, ఇంకో కోతి ఫోన్ చూస్తుంది, ఇంకో కోతి గమ్ముకు కూర్చొని ఉంది. 3 monkeys. 3 monkeys. హలో. ఇంకా మా అత్త వాళ్ళు ఇక్కడ ఇదిగో మీటింగ్ వేసారండి. అప్పుడే ఇంకా స్టార్ట్ చేశారు. ఏమేం చేయాలని ఏందో మాట్లాడుకుంటాం. సీక్రెట్ మనకు తెలియదు అనుకోండి. ఆ సీక్రెట్స్ ఏంటో చెప్పరు అనుకోండి. అడిగినా కూడా తంతారు అడిగితే. ఏంద్రా సురుగా మీ కుక్కను కూడా చలిమంట దగ్గర కూర్చోబెట్టావా? అదేంటి పోయి అదే చలి కాగుతుంది. ఇంతటితో మా భోగి మంట సమాప్తం అయిపోయింది అనుకోండి. ఇదిగో పిల్లలు రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా వీళ్ళకి ఫోటోషూట్ పెట్టడమే ఇంకా ఆలస్యం. ఇదిగో వచ్చేసిన ఫోటోలు తీయమని. ఇట్లా ఫోటో తీస్తా నేను. చిరాలను ఉండు తీస్తా. ఓయ్ ఫోటో తీస్తారా నిన్ను? ఇంట్లో తీసానా? ఇక్కడ వద్దా? ఎక్కడమ్మా ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా భోగి సెలబ్రేషన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది.